ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. జనరల్గా సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. లేదంటే మీరు ఏదైతే మీరు ఏదైతే ఒక ఫీల్డ్ ఎంచుకొని దాని సక్సెస్ కావాలనుకుంటారు కదా, ఆ ఫీల్డ్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత సోషల్ కాన్షియస్నెస్ లేదంటే సోషల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇట్లా రకరకాల విధాలుగా రకరకాల థింగ్స్ అయితే చెప్తుంటారు కదా. అంటే ఇది యాక్చువల్ స్ట్రాటజీ అన్నట్టు చెప్తుంటారు కదా. ఎవరు చెప్పని స్ట్రాటజీ ఒకటి ఉంది యాక్చువల్గా. చాలామంది పాటించినా కూడా అది బయటికి పెద్దగా రివీల్ చేయని స్ట్రాటజీ అది. ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే సక్సెస్కి, ఇప్పుడు మీరు చూడండి, మీ కైండ్ ఆఫ్ ఇమేజ్, ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని క్యారీ చేస్తుంటారు. అంటే ఆ ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది? చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, మీరు కలిసిన వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ అలవాట్లు, లేదంటే మీ టేస్ట్, అంటే ఇంకా రకరకాల, అంటే నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న మీరు ఎక్స్పీరియన్స్ చేసిన చాలా విషయాలు ఉంటాయి కదా. సో వాటిని బట్టి మీకు ఒక ఇమేజ్, అంటే మీ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ క్యారెక్టరైజేషన్లో మీరు ఒక ఫార్మెట్లో ప్రవర్తిస్తుంటారు. అంటే మీకంటూ ఒక క్యారెక్టర్ క్రియేట్ అయిన తర్వాత మీరు దేనికి ఎట్లా రియాక్ట్ కావాలి, దేనికి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఏ డెసిషన్ తీసుకోవాలి, లేదంటే సొసైటీలో మీరు ఎట్లా వెళ్ళాలి, ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ని మీరు అంటే ట్యాకిల్ చేసుకుంటా ముందుకెళ్ళాలంటే అది మీ క్యారెక్టర్ మీద, అంటే మీ క్యారెక్టర్ ఇచ్చే ఇన్పుట్స్ నుంచి మీరైతే ముందుకెళ్తుంటారు కదా. సో మీ ఇమేజ్ చెప్పాలంటే మీ క్యారెక్టర్ ఆర్ ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది బేసిక్గా కొన్ని ఫీల్డ్స్కి సెట్ అవ్వదు. అంటే మీకు ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, సో కొన్ని ఫీల్డ్స్కి ఆ ఇమేజ్ సెట్ కాకపోవచ్చు. ఆ ప్రాసెస్లో మీరు అనుకున్న సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సో ఇక్కడ ఏంటి బేసిక్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పేసి మీరు ట్రై చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఆ ఫీల్డ్కి సంబంధించి మిమ్మల్ని అంటే ఆ ఫీల్డ్కి రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసే వ్యక్తులు ఉంటారు కదా. సో ఆ ప్రోడక్ట్ ఎవరు తయారు చేసిల్లని చెప్పేసి ఆ కన్జ్యూమ్ చేసిన వ్యక్తులు గమనిస్తే, యాజ్ అ మెయిన్ పర్సన్గా ఉన్నప్పుడు మీ క్యారెక్టర్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీ క్యారెక్టరిస్టిక్స్, అంటే మీ చిన్నప్పటి నుంచి మీ ఇమేజ్ ఏదైతే పెరిగిన దాన్ని బట్టి మీకు ఒక ఇమేజ్ ఏర్పడుతుంది కదా. ఆ ఇమేజ్ అనేది వాళ్ళకి ఒకవేళ నచ్చలేదు అనుకుంటే డెఫినెట్గా మీ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. బట్ మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, అంటే మీరు ఎక్కడ ఏ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేదంటే రకరకాల ఫీల్డ్స్లో మీరు ఎదగాలంటే మీ క్యారెక్టర్ అనేది అప్పుడప్పుడు ఆ రిక్వైర్డ్ థింగ్లో సెట్ కాకపోవచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా మీ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో రీక్రియేట్ ఎట్లా చేస్తారు ఒక క్యారెక్టర్ని అంటే, అది నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. బట్ బయటికి చాలామంది ఈ విషయాన్ని చెప్పారు. అంటే సక్సెస్లో, అంటే ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే అది ఇది అని చెప్పేసి అంటుంటారు కానీ బేసిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మాత్రం చెప్పారు. అంటే నేను అబ్జర్వేషన్ అంత మట్టుకైతే. సో అదేంటంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు రీక్రియేట్ చేయడం అనేది అంటున్నా కదా. సో ఇక్కడ ఆ ఫీల్డ్లో మీరు సక్సెస్ కానప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే, ప్రాపర్ నాలెడ్జ్ లేదా, లేదంటే అంత తెలివితేటలు నాకు లేవా, లేదంటే ఇంకా రకరకాల రీజన్స్ అయితే వస్తుంటాయి కదా జనరల్గా. అంటే డిసిప్లిన్ లేదా, లేదంటే ఇంకా లక్ అనేది లేదా అని కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది చివరిలో ఇంకా. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీ ఇమేజ్ అనేది ఆడ మీరు ఏదైతే కోరుకున్న ఒక కేటగిరీ ఉంటుంది కదా, బిజినెస్ అనేది, ఫీల్డ్ అనేది, దానికి సెట్ అవ్వక అట్లా అవుతుంది బేసిక్గా. సో అదేంది అంటే, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూ అంటే మిమ్మల్ని గమనిస్తుంటారు. అంటే ఎట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఇతను, ఇది హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి టాలెంట్ అవి కంటే కూడా జస్ట్ అది
స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారు. కానీ బయటికి చెప్పకపోవచ్చు, మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను అది ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పకపోవచ్చు. బట్ జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. చేసినప్పుడు నేను చెప్పినట్టు మీరు చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఉంటారు కదా. అంటే ప్రతి దానికి ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ కానీ డెసిషన్ కానీ అన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి మ్యాక్సిమం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంటెండెడ్ ఫీల్డ్కి మీ ఇమేజ్ సెట్ కానప్పుడు ఆటోమేటిక్గా మీరు ముందు చెప్పినట్టు ఇంకా దానికి వర్కౌట్ కాదు, మీ బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ రీక్రియేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అసలు మీ నుంచి అంటే మీరు చేస్తున్న ఆ బిజినెస్ కానీ ఆ ఫీల్డ్లో నుంచి ఆ ఫీల్డ్కి సంబంధించి ఆ వ్యక్తులు అసలు మీ నుంచి ఏం ఆశిస్తాను, అసలు ఏ విధంగా చేస్తే ఆ కైండ్ ఆఫ్ థింగ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది చాలా లోతుగా ఆలోచించాలి. అంటే బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు మీ క్యారెక్టర్ అనేది నేను చెప్పినట్టు ఫస్టే క్రియేట్ అయిపోయి ఉన్నప్పుడు ఇది చాలా కష్టమైన పని. అంటే రీక్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఒక ఫార్మేట్లో పెరిగి ఉంటారు కాబట్టి మళ్ళీ మీ మీ క్యారెక్టర్ని కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ కొత్తగా డిజైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో అక్కడ మీరు చాలా కేర్ఫుల్గా దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒకటి ఐడియా వస్తుంది అసలు ఎట్లా నేను చెప్పేది ఏంటి అనేది, కన్ఫ్యూజన్స్ లేకుండా. 1860s అనుకుంటా, అంటే యూరోప్లో ఒక ఏరియాలో ఒక ఆమె ఉండే. ఒక ఆమె ఎన్విరాన్మెంట్లో లైఫ్ లీడ్ చేస్తూ ఫ్యామిలీ పిల్లలతోటి ఉండేది. బట్ తనకేంటంటే నార్మల్గా ఇంకా తన లైఫ్లో ఆ విలేజ్కే స్టిక్ అయిపోయి ఉండడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేదు తనకు. తన లైఫ్ ఎయిమ్ అనేది లేదంటే గోల్ అనేది అసలు అది కాదన్నట్టు. సో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇది రియల్గా జరిగింది ఏమంటారు ఈవెంట్. సో ఆమె ఏం చేస్తుందంటే, ఇంకా ఇది వర్కౌట్ కాదని చెప్పేసి ఇంట్లోంచి పారిపోతుంది. ఇంట్లోంచి పారిపోయి ఒక పెద్ద సిటీకి వచ్చేస్తుంది అన్నట్టు, మేజర్ సిటీ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి తన యాక్చువల్ ఏమేంటంటే మంచి రైటర్ కావాలని, అంటే పెద్ద రైటర్ కావాలని చెప్పేసి తన ఏమో. బట్ అక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటర్ ఆ టైంలో డెఫినెట్గా తను ఎంత టాలెంటెడ్ అయినా కూడా రైటర్గా యాక్సెప్ట్ చేసే, అంటే ఫీమేల్స్ని మెయిన్గా అమ్మాయిల్ని రైటర్గా యాక్సెప్ట్ చేసే రోజులు కావన్నట్టు ఇంకా ఆ టైంలో. సో అప్పుడు ఏంటిది, ఇప్పుడు చాలా మటుకు అప్పుడే సొసైటీ అయినా లేదంటే ఆ కన్జ్యూమర్స్ అయినా లేదంటే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ని డీల్ చేసే వాళ్ళు ఆమెకి ఏం చెప్తారు, లేదమ్మా నువ్వు ఇంట్లోండి వంట చేయడం లేదంటే పిల్లల్ని చూసుకోవడము ఇది కదా నువ్వు చేయాల్సింది. రైటింగ్ అనేది అసలు ఈ ఫీల్డ్కి నువ్వు అసలు వర్కౌటే కాదు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతావు, అసలు దీనిలో అసలు ఇంకా నీకు అసలు ఛాన్సే లేదు రావడానికి అని చెప్పేసి సలహా ఇస్తారు చాలామంది తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు. సో బట్ ఈమెంటి డెఫినెట్గా ఎట్లా చేసి తన గోల్ సాధించాలి అనేది అనుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, సరే ఇప్పుడు తనకు ఎట్లయినా ఆ ఫీల్డ్లో రావాలని చెప్పేసి ఉంటుంది. బట్ ఆడ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అసలు ఆమె చేసే ఛాన్సే లేదు. బట్ ఆమె ఏం చేస్తుంది, ఇంకా ఒక సూడో నేమ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఆమె సర్వైవ్ కాలేదు ఆ కైండ్ ఆఫ్ సిటీలో. విలేజ్ నుంచి వచ్చి సర్వైవ్ కావాలంటే చాలా కష్టం. తను కంప్లీట్గా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ కాబట్టి తను ఏం చేస్తుంది, ఓకే ఈ కైండ్ ఆఫ్ ఇమేజ్ అనేది మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి కంప్లీట్గా రీక్రియేట్ చేస్తుంది. ఒక కొత్త నేమ్ తీసుకుంటుంది. కొత్త నేమ్ అంటే ఏంటిది, మళ్ళీ లేడీ నేమ్ కాకుండా జెంట్స్ నేమ్ తీసుకుంటుంది. సో అక్కడ ఏం చేస్తుంది అంటే, ఆ జెంట్స్ నేమ్ తీసుకొని ఇంకా నవలని రాసేసి ఆ నేమ్ తోటి, అంటే మేల్ నేమ్ తోటి ఒక మగవాడే రాసినట్లు ఆ బుక్ని పబ్లిషర్ దగ్గర తీసుకెళ్ళి, ఈవెన్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ ఇంకా అట్లనే, ఇంకా షర్ట్స్ వేసుకోవడము, అంటే మగవాళ్ళు ఎట్లా అయితే రెడీ అవుతారో ప్యాంట్స్ షర్ట్స్ అట్లాంటి కైండ్ ఆఫ్ గా మారిపోతుంది తను. ఆల్మోస్ట్ ఇంకా అంటే సిగరెట్స్ తాగడం కానీ, మగవాళ్ళు అయితే ఎట్లయితే బయట ప్రపంచంలో ఎట్లయితే ఉంటారో ఆ ఫార్మేట్లో తనను తాను మొత్తం తన ఇమేజ్ని రీక్రియేట్ చేసుకొని బుక్ రాస్తుంది. పబ్లిషర్కి అంటే రిక్వెస్ట్ చేసి మొత్తానికైతే అది ఏదో రకంగా పబ్లిష్ అయ్యేటట్టు చూస్తుంది. ఆ తర్వాత
తను అనుకున్నట్టు రైటర్ అయిపోతుంది. రైటర్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తుంటుంది అంటే, అంటే ఎంత స్ట్రాంగ్గా ఆమె క్యారెక్టర్ని రీక్రియేట్ చేసిందంటే, కంటిన్యూస్గా ఎట్లయితే ఇప్పుడు రైటర్స్ ఉంటారు కదా, ఆ టైమ్స్లో, ఆ కాంటెంపరీ టైమ్స్లో ఉన్న రైటర్స్ అందరినీ మీట్ అవుతుంటుంది, వాళ్ళతోని హ్యాంగ్ అవుతుంటుంది, తర్వాత వాళ్ళతోటి డ్రింక్ చేయడము, లేదంటే వాళ్ళు అసలు ఎట్లాంటి ఫార్మెట్లో లైఫ్ లీడ్ చేస్తూ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక పెద్ద రైటర్స్గా ఎట్లయితే ఎదిగిల్లో, సేమ్ అదే కైండ్ ఆఫ్ ఇమేజ్ని ఆమె రీక్రియేట్ చేసేస్తుంది. రీక్రియేట్ చేసిన తర్వాత జనాలు కూడా ఓకే, అసలు ఆమె అమ్మాయా అబ్బాయా అనే ఒక డౌట్ తోటి ఉంటారు. అంటే అసలు ఇట్లా అనేది వాళ్ళకు కొంచెం షాకింగ్గానే ఉంటుంది. అది యాక్చువల్గా ప్లస్ కూడా అవుతుంది, ఆమెకు కంటిన్యూస్గా వ్యూ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇంకా ఆమె అనుకున్నట్లే మంచి రైటర్ అయిపోతుంది, సక్సెస్ఫుల్గా తన అనుకున్న లైఫ్ని లీడ్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఆమె ఏం చేసింది బేసిక్గా అంటే ఏం లేదు, అంటే తన ఇమేజ్ తన ఫీల్డ్కి సెట్ అవ్వట్లేదు బేసిక్గా. ఇంకా ఇక్కడ ఏంటిది ఎక్స్ట్రీమిటీ. ఇంకా నేను చెప్పేది ఏంటి, జస్ట్ మీరు ఇట్లా మారాలని చెప్పట్లేదు. మీరున్న క్యారెక్టర్ని ఒకవేళ మీ ఫీల్డ్కి సెట్ కాకుంటే దాన్ని అనలైజ్ చేసి అసలు ఈ ఫీల్డ్కి మనం ఏ ఫార్మేట్లో ఉంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మీరు కంప్లీట్గా ఒక ఇమేజ్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ని చూస్తాం కదా, యాక్టర్స్ అనేవాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళకి ఆ పేర్లు కూడా మనం స్క్రీన్ పైన చూసే నేమ్స్ అనేది అసలు అవి ఉండనే ఉండవు. చాలా మటుకు వేరే ఒక నేమ్ తోటి వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతుంటారు స్క్రీన్కి. సో అట్లా ఇంట్రడ్యూస్ అయినప్పుడు వాళ్ళకు కూడా కైండ్ ఆఫ్ వాళ్ళ నిజమైన క్యారెక్టర్స్ని స్క్రీన్ పైన కానీ, లేదంటే వాళ్ళ పర్సనాలిటీని కానీ బయటి ప్రపంచానికి చూపెట్టిన అవసరం లేదు అనే ఒక థాట్ కూడా ఇంటర్నల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా మారిపోతుంటాయి కదా. మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఓహో ఇది నేను కాదు, నేను ఈ ఫీల్డ్కి సెట్ అవ్వాలంటే నేను ఈ ఫార్మేట్లో నా క్యారెక్టర్ని రీఇమాజిన్ చేసి రీక్రియేట్ చేసి ఇట్లా ఉండాలి. నా క్యారెక్టర్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి పెరిగిన క్యారెక్టరు కనుక ఇక్కడ వాడితే అది వర్కౌట్ కాదు అనేది వాళ్ళు తొందరలోనే ఇంటెలిజెంట్ అయితే తెలుసుకుంటారు. తెలుసుకొని ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోతారు ఇంకో ఇమేజ్, ఇంకో క్యారెక్టర్కి. సో అట్లా చేయడం వల్ల వాళ్ళు అంటే టెర్రిఫిక్ సక్సెస్ అయిపోతుంటారు. మనం చూస్తుంటాం చాలామంది వాళ్ళ పేర్లు అని కాదు కానీ, ఇప్పుడు చాలామంది పేర్లు పక్కన పెడితే వాళ్ళు అంటే ఇప్పుడు యాక్టర్స్ ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము అంటే యాక్టర్స్ కాబట్టి ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు. చాలా ఫీల్డ్స్లలో ఈ ఫార్మేట్ ఆఫ్ థింగ్ని అర్థం చేసుకుంటారు జనాలు. బట్ ఎక్కడ కూడా మేము ఇట్లా మారిపోయినాము అని చాలా రేర్గా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి ఏం చెప్పిండు ఒకసారి, అసలు మీరు ఏం మిస్ అవుతున్నారు అంటే, నేను ఈ ఫార్మేట్లో అంటే తన ఇన్నోసెన్స్, చిన్నప్పుడు నేను ఇట్లా ఉండేటోడిని, నేను ఇంత ఇన్నోసెంట్గా ఉండేటోడిని, నేను నా గోల్స్ కానీ ఎయిమ్స్ కానీ చాలా లిమిటెడ్గా ఉండేవి, అవి ఉంటే సరిపోతుంది అంటే అతను చెప్పింది ఏంటి, చాలా ఇన్నోసెన్స్ అనేది నేను మిస్ అవుతున్నా అని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, విజయ్ సేతుపతి ఆ కైండ్ ఆఫ్ విజయ్ సేతుపతి అనే ఇమేజ్, స్క్రీన్ ఇమేజ్ తీసుకురావడానికి చాలా రకాలుగా, అంటే తను చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్న ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ కానీ, లేదంటే ఒక కైండ్ ఆఫ్ మంచి వ్యక్తిలాగా, అంటే ఇప్పుడు మంచోడు కాదని కాదు, బట్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో దాన్ని అతను వదిలేయాల్సి వచ్చింది. వదిలేయడం వల్లనే అంటే ఇంకా వేరే దారి లేదు. ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంటే డెఫినెట్గా అంత పెద్ద యాక్టర్ అతను కాలేడు, అది కామన్గా తెలిసిందే. సో అక్కడ ఏం చేయొచ్చు, తన కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్, తన కైండ్ ఆఫ్ ఒక గోల్, ఎయిమ్ అవన్నీ రీచ్ కావడానికి తన ఒరిజినాలిటీని డెఫినెట్గా ఎంతో కొంత వదులుకొని బెస్ట్ థింగ్స్ని తీసుకొని ఏవైతే ఆ ఫీల్డ్కి సెట్ అవ్వని ఉంటాయి కదా వాటిని వదిలేసి తను ఒక ఇమేజ్ని రీక్రియేట్ చేసినట్టే ఇక్కడ. సో అట్లా చేయడం వల్ల టెరిఫిక్ సక్సెస్ అతనికి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా సక్సెస్ కావాలంటే మనం రకరకాల థింగ్స్ అది అని అనుకుంటాం, కానీ కొన్ని ఫీల్డ్స్లో మనం ఎంత ట్రై చేసినా కూడా అది వర్కౌట్ కాకపోవడానికి రీజన్ మేజర్గా ఇదే ఉంటుంది. నేనైతే అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే అదే అంటున్నాం, మనకి ఎంత నాలెడ్జ్, ఎంత టాలెంట్, ఎంత ఏది ఉన్నా ఆ ఫీల్డ్ పైన
మనము చిన్నప్పటి నుంచి పెరిగిన ఫార్మెట్‌లోనే బిహేవ్ చేసుకుంటా నేనిది, నేను నా క్యారెక్టర్ ఇది అని ఎవరైతే అంతే జిద్దుగా అట్లనే ఉంటారో వాళ్ళు సక్సెస్ కావడం అనేది అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్‌గా నేనైతే చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతా ఇది. బట్ ఎవరైతే రీక్రియేట్ చేసుకొని ఒక ఇమేజ్‌ని ఆ ఫీల్డ్‌కి సంబంధించి ఆహ్, ఎట్లా ఉంటే ప్రాపర్‌గా వర్కౌట్ చేయొచ్చు, ఎట్లా ఉంటే సక్సెస్ కావచ్చు అనేది అర్థం చేసుకొని ఇంటెలిజెంట్‌గా ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా హై రేంజ్‌లో ఉంటాయి. సో, బేసిక్‌గా ఇది నేను గమనించిన విషయము. సో, ఇక్కడేంటి ఆహ్, ఇప్పుడు మీకు ఒక ఐడియానైతే వచ్చుంటది గదా! సో, ఎప్పుడైనా ఇస్తే మీరనుకున్న గోల్స్ వైపు రీచ్ కావాలంటే మీరు చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్న ఇమేజ్ సరిపోదు. సో, అక్కడ మీకేదైతే అవసరమో మీ కైండ్ ఆఫ్ ఫీల్డ్‌కి సెట్ అయ్యేది ఏదైతే అవసరమో ఆ ఫార్మాట్‌లోనే మీరు దాన్ని మీ ఇమేజ్‌ని బిల్డ్ చేయాల్సి ఉంటది. మీ క్యారెక్టర్‌ని ఆ ఫార్మాట్‌లో డిజైన్ చేసుకోవాల్సి ఉంటది. చాలా స్క్రాచ్ నుంచి ప్రతి ఎలిమెంట్‌ని మీరు ఒక యాక్టర్ ఎట్లయితే ఒక రోల్‌కి ప్రిపేర్ అయితుంటాడు కదా! కంప్లీట్‌గా అంటే చాలా డెడికేటెడ్‌గా ప్రిపేర్ అయ్యే యాక్టర్స్ కొందరుంటారు. అంటే కంప్లీట్‌గా వాళ్ళు ఆ క్యారెక్టర్ నుంచి ఈ యాక్టర్ రోల్‌కి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. అంటే తను సెలెక్ట్ చేసుకున్న నార్మల్ వాళ్ళ ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్‌ని క్యారీ చేస్తుంటారు కదా! దాని నుంచి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోతుంటారు కదా! అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో, దానికి ఎంతైతే వాళ్ళు కష్టపడి డ్రామాని క్రియేట్ చేయడానికి వాళ్ళైతే ముందుకెళ్తారో ఆ ఫార్మాట్‌లా మనం కూడా ఈ ఫార్మాట్‌లో మన ఇమేజ్‌ని రీక్రియేట్ చేయాల్సిందే. రీక్రియేట్ చేసినప్పుడు డెఫినెట్‌గా మీరు చూడండి అంటే మీలో ఇంకొక క్యారెక్టర్ అనేది బయటకొచ్చేస్తది. అది చాలా బెస్ట్ వేలా మీ ఫీల్డ్‌కి సంబంధించి ఎంత బెస్ట్‌గా ఏ ఎలిమెంట్స్ అయితే నేర్చుకోవాల్సినవి ఉంటాయో, ఏవైతే అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటదో, ఏదైతే మన సోషల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా ఎళ్తే వర్కౌట్ అయితదో, ఇవన్నీ ప్రతి ఎలిమెంట్‌ని మీరు కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేసుకుంటా ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసేస్తే డెఫినెట్‌గా 100% సక్సెస్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ. సో, యాహ్! నేను చెప్పదలుచుకున్న ఎలిమెంట్. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ స్పాటిఫైలో ఎవరైతే వింటున్నారో అక్కడ కూడా కామెంట్స్‌లో చెప్పండి. యాహ్! మరొక మంచి ఎక్సైటింగ్ ఎలిమెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.